మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన సంపాదన జీవితంలో బ్రేక్స్ లేకుండా సంపాదించే జాతకాలు. అంటే కొంతమందికి సంపాదించే మార్గాలు చదువు లేకపోవడం వల్ల ఏదైనా కారణం చేత బ్రేక్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది వృత్తులు, చేతి వృత్తులు చేసుకునేవారైతేనేమి, ఎవరైనా కానీ కొన్ని రోజులు వర్క్ ఉంటుంది, కొన్ని రోజులు వర్క్ ఉంటుంది. అట్లా కాకుండా ధన సంపాదన అనేది నిరంతరం జీవితాంతం సంపాదించే జాతకాలు, అట్లాగే మంచి సంపాదన ఉండే జాతకాలు కూడా ఈ విధంగా ఉంటాయి. ముందుగా తృతీయ భావం, భాగ్యభావం తీసుకుందాం. ప్రతి భావానికి భావద్భావం తీసుకుంటాం మన ఋషులు చెప్పిన ఆధారంగా. అంటే ద్వితీయానికి ద్వితీయం, తృతీయానికి తృతీయం, పంచమానికి పంచమం, ఇట్లాగా ప్రతి భావానికి భగవద్భావం తీసుకుంటాం. ఇప్పుడు ద్వితీయానికి ఎందుకు ధనం అనేటప్పుడు ద్వితీయం లాభం తీసుకుందాం. ద్వితీయం మనీ సంపాదించేది, ఇది జాగ్రత్తగా సేవ్ చేసే భావం, లాభభావం. మరి రెండవ స్థానానికి రెండవ స్థానం తృతీయం అవుతుంది. లాభస్థానానికి లాభస్థానం భాగ్యభావం అవుతుంది ప్రతి జాతకంలో. ఇప్పుడు మూడవ భావం, తొమ్మిదవ భావాన్ని డైరెక్ట్ పాయింట్ లో తీసుకుందాం. వీళ్ళిద్దరూ మీ జాతకంలో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నా, అంటే పరస్పర దృష్టి కలిగి ఉన్నా, లేదా కలయిక ఉన్నా 100% ధనానికి లోటు ఉండదు. ఓకే. ఇంకా భాగ్యాధిపతి తృతీయ స్థానాన్ని చూస్తున్నా, తృతీయాధిపతి భాగ్యస్థానాన్ని చూస్తున్నా, ఇది కూడా మంచి యోగమే. ఇది కూడా మంచి యోగవంతమైన జాతకం. అర్థమైంది అనుకుంటున్నాను. మీ జాతకంలో తృతీయ భావం, భాగ్యభావం చూడండి. అంటే లగ్నం నుంచి మూడవ స్థానం, లగ్నం నుంచి 9వ స్థానం డైరెక్ట్ పాయింట్. వీళ్ళిద్దరూ జాతక చక్రంలో ఆ గ్రహాలు శత్రుగ్రహాల, మిత్రగ్రహాలని తీసుకోవద్దు. ఆ రెండు గ్రహాలు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నా, అంటే పరస్పర దృష్టి కలయిక ఉన్నా ధనం అనేది ఉంటుంది. ఏ భావంలో ఉన్నా లేదు, భాగ్యాధిపతి తృతీయాన్ని చూస్తూ తృతీయాధిపతి భాగ్యాన్ని చూస్తున్నా 100% వీళ్ళు ఆడవారైనా మగవారైనా ఎవరైనా ముసలివారైనా ఏదో విధంగా ధనం అనేది సంపాదిస్తారు. అయితే ధనం సంపాదించే విషయంలో ఎక్కువ తక్కువ సంపాదిస్తారా, ఇవన్నీ కూడా మళ్ళీ జాతక చక్రంలో గ్రహాలు పరిశీలన, దశలు ఉంటాయి. అంటే ఏ కారకత్వాల్లో ఉన్నాయి, అంటే అగ్నితత్వంలో ఉన్నాయా, భూతత్వం, వీటిని బట్టి కూడా రైజింగ్ అవి ఉంటాయి. మొత్తానికి ధనం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది, సంపాదిస్తారు. ఇంకా జాతక చక్రంలో భాగ్యభావానికి కారకుడు గురుగ్రహం అండి, తృతీయ భావానికి కారకుడు కుజగ్రహం. ఎందుకంటే తృతీయం భాగ్యమే ఎదురెదురుగా ఉంటాయి. ఇప్పుడు లగ్నం సప్తమం ఎదురెదురుగా ఎలా ఉంటాయి, తృతీయం భాగ్యం ఎదురెదురుగా ఉంటాయి. అంటే ప్రతి భావం ఎదురెదురు భావాలని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు జాతకాల్లో. వీళ్ళిద్దరూ కలయిక ఉన్నా, వీళ్ళిద్దరికి పరస్పర దృష్టి ఉన్నా వర్తిస్తుంది. అట్లాగే కాలపురుషుని చక్రంలో ద్వితీయ స్థానం శుక్రుడిది, తృతీయ స్థానం బుధుడిది. వీళ్ళిద్దరూ కలయిక ఉన్న
పరస్పర దృష్టి ఉన్నా కానీ ఉంటుంది, ఆ బుధ శుక్రులకి ఉండదు. ఎందుకంటే బుధ శుక్రులకి కలయికే ఉంటుంది, దృష్టి ఉండదు. ఎందుకంటే వీరు దగ్గర రాసుల్లో ఉంటారు, శుక్రుడికి అటు ఇటుగా ఉంటూ ఉంటారు. అందుకని బుధ శుక్రుల కలయికే తీసుకుందాం. అట్లాగే శని గురులు కలయికున్న జాతకం కూడా కోటీశ్వర్లే. శని గురులు పరస్పర వీక్షణ ఉన్న మంచిదే. శని భగవానుడిది కర్మస్థానానికి ఆధిపత్యం 10వ భావం అయితే చతుర్థ స్థానం కర్కాటకం. 10వ భావంలో కర్కాటకంలో గురుడు ఉచ్చు పొందుతాడు శని భగవానుడు ఇక్కడ. అట్లాగే శని గురులు కలయికుంటే ఇది ధర్మ కర్మాధిపతి యోగం అంటాం. అట్లాగే మకరంలో కుజుడు ఉచ్చు పొందుతాడు, కర్కాటకంలో గురుగ్రహం ఉచ్చు పొందుతారు. ఇక్కడ గురు కుజులు కలయిక, పరస్పర దృష్టి. బుధ శుక్రులు మాత్రం కలయికే, వీళ్ళు కలయిక దృష్టి జాతక చక్రాల్లో ఉంటే అత్యంత ధనవంతులు. బుధ శుక్రులు కలిసి ఉన్న జాతకాన్ని లక్ష్మీనారాయణ యోగం అని చెప్పుకుంటాం. ఇట్లాగా జాతకాలు మీ జాతకాల్లో మీ పిల్లల జాతకాల్లో ఉంటే డైరెక్ట్ గా ఇది ధనానికి సంబంధించిన పాయింట్, వీళ్ళ దగ్గర ధనం ఎప్పుడూ ఉంటుంది. అట్లాగే ధనవంతులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ధనం లేదంటే మాత్రం ఎవరూ నమ్మరు. ఇంకా ఇట్లా ఉన్నప్పుడు ఈ దశలు ఉంటే మంచిది, లేకపోయినా ధనం అనేది ఉంటుంది. ఒక తులాలగ్న జాతకులకి గురుగ్రహం కుంభంలో ఉన్నారనుకుందాం. ఓకే, మిథునంలో శని భగవానుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు. ఇప్పుడు గురుడు వచ్చి భాగ్యస్థానాన్ని చూస్తూ ఉంటారు 5వ దృష్టితో. బుధుడు వచ్చి అంటే శని బుధులు చెప్పుకున్నాం కదా, బుధ గ్రహం వచ్చి తృతీయాన్ని చూస్తూ ఉన్నారనుకో, ఇది ధనవంతుల జాతకమే. అంటే పరస్పరం లేకపోయినా ఒకరి దృష్టి ఒకరికి వేరేగా ఉన్నా సరే ఇది వర్తిస్తుందని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అందుచేత మీ జాతకాలలో లగ్నాధిపతి నుండి 2వ స్థానం ధనస్థానం అండి, లగ్నాధిపతి నుండి లాభస్థానం 11వ స్థానం లాభస్థానం అంటాం. అట్లాగే తృతీయాధిపతి భాగ్యాధిపతి తీసుకొని వీళ్ళ కలయిక వీళ్ళ దృష్టులు ఉంటే జాతకాలలో 100% ధనవంతులు. లేదు అలాగన్నప్పుడు కుజులు కలిసి ఉన్న జాతకం, ఈ కుజులు కలిసి ఉన్న జాతకం ఆ భావం ఏ భావం అయిందో, గురుడిది గాని కుజుడిది గాని, ఆ భావం నుంచి ధనయోగాలు ఉంటాయని చెప్పవచ్చు. బుధ శుక్రులు కలయిక, శని గురులు కలయిక, ఇట్లా జాతకాల్లో ఉన్న 100% ధనవంతుల జాతకాలు ఇవి. దశలు ఉన్నా లేకపోయినా ఈ యోగం ఉంటుంది. దశలు నడిస్తే ఇంకా మంచిది. ఇంకా మంచిది అంటే జీవితంలో భాగ్య అధిపతి దశ ఉన్నట్లయితే 100% యోగవంతమైన జాతకం. భాగ్యాధిపతి దశ లేకపోతే అన్నీ ఉంటాయి. భాగ్యం అనేది ఏదైనా సరే ఈ రోజు చేసే పని అయ్యే పని వీళ్ళకి లేట్గా అవ్వడం జరుగుతుంది, లేట్గా అవుతుంది. ఏది ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఈ రోజు జరిగేది ఒక 100 రోజుల తర్వాత వాళ్ళకి ఆ మంచి జరుగుతుంది, కానీ అవ్వడం అవుతుంది. కానీ భాగ్యం అనేది ఉంటుంది. కానీ భాగ్యాధిపతి దశ ఉంటే మాత్రం 100%
అది చిన్నతనంలో వచ్చినా ధనం సంపాదించినప్పుడు వచ్చినా 100% భాగ్యవంతులు. ఇలా కాంబినేషన్ ఉన్నప్పుడు. కాంబినేషన్ లేకపోయినా జీవితంలో భాగ్యాధిపతి దశ ఉంటే వారి జాతకం అత్యున్నత శుభప్రదమని అర్థం. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.